చేశారు కదా, అది ఆ సినిమా అప్డేట్ ఏదో ఎక్కడ చూస్తే ఆర్టికల్ మేలో రిలీజ్ అని చెప్పన్నారు కదా, ఉందా? నేను డైరెక్షన్ అనౌన్స్ చేసి చాలా రోజైంది, అంటే 22 ఇయర్స్ బ్యాక్. బట్ దాని తర్వాత థ్యాంక్స్ టు మన తెలుగు సినిమా ఐ హావ్ స్టాప్డ్ బికాస్ ఐ యామ్ బిజీ ఇన్ తెలుగు అండ్ ట్రైయింగ్ టు ఎంటర్టైన్ ద తెలుగు ఆడియన్స్. సో ఐ హావ్ నాట్ గాన్ టు డైరెక్షన్ yet, but when I do I will let you know. No, Kanmochi update, it's there or No, it's not happening right now because I haven't gone into the work of that. Kannamuchine kada meer adigindi, లేదు, not yet gone into the work of it. Thank you. Hi madam. Hello, this sir. is Anchor Rajesh from ETV. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే ఈ క్యారెక్టర్కి మీరే డిజర్వ్ అని అనిపించింది. ఎందుకంటే మీ బిఫోర్ మూవీలు చూసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లో చూడాలనుకుని చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. నా క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్గా స్టార్టింగ్ అందరూ సర్ప్రైజ్లు అంటున్నారు. సో మీ లైఫ్లో ఎప్పుడైనా షాక్ అనేది ఏదైనా ఇచ్చారు? ఎవరైనా సర్ప్రైజ్లు ప్రతి ఒక్కరు ఇచ్చే ఉంటారు. అంటే నాకు నేను సర్ప్రైజ్ చేసుకునేది నేను పెళ్లి చేసుకున్నాను ఒక డిసిషన్. సో దట్ ఈస్ అ వెరీ బిగ్ సర్ప్రైజ్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్. సో ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్. సర్ప్రైజ్ అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు సర్ప్రైజ్ మీ. యూజువల్ నాట్ సర్ప్రైజ్ వెరీ ఫాస్ట్. నాకు అంటే ఏమైనా జరుగుతుందంటే తెలిసిపోతుంది నాకు ఏదో ఒక జరుగుతుందని. బట్ నిజంగా సర్ప్రైజ్ అనే మాట యాక్చువల్ ఆయన చెప్పారు కదా, రీఎంట్రీ ఇంటూ తెలుగు సినిమా ఇస్ మై సర్ప్రైజ్. బికాజ్ నిజంగా నేను అనుకోలేదు ఇంత ప్రేమ వస్తుంది, ఇంత లవ్ వస్తుంది, ఇంత యాక్సెప్టెన్స్ వస్తుందని నిజంగానే అనుకోలేదు. సో దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని చెప్పచ్చు. చూసాను అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే నాకు పార్టీ సినిమాలో బాగా గుర్తొస్తుంది అది. సో మళ్ళీ అంటే ఆ టైప్ ఆఫ్ జోనర్ మీ నీటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి, ఎందుకంటే నరేష్ గారు మీరు కాంబినేషన్లో అది ఇంకా చెప్పాల్సిన లేదు, అందులో బ్రహ్మానందం గారు. అవునండి, రావచ్చా? యాజ్ ఆఫ్ నో అయితే నథింగ్ ఇన్ ఆ జానర్లో ఏం లేదండి. బట్ డెఫినెట్లీ నేను కూడా ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ కామిక్ ఎలిమెంట్ ఈ సినిమాలోనా, ఇన్ జనరల్ ఇది ఆల్రెడీ చూసాం కదా. ఈ సినిమాలో అయితే ఛాన్స్ లేదు, తెలుస్తుంది మీకు అది. సో నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యా, నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. ఏదన్నా హ్యూమర్ బేస్ కామిక్ బేస్లో ఏదైనా మూవీ చేయాలని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు తొందరగా వస్తే బాగుంటుంది. అండ్ వరుణ్ గారు ఒక్కసారి ఒక క్వశ్చన్ అడగాలి, మూవీకి సంబంధించి కాకుండా. అంటే